మన యూనివర్స్ ఎంత పెద్దది? అసలు లైట్ ఇయర్ అంటే ఏమిటి? మార్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సో ఇవన్నీ తెలియాలంటే ముందు మనకి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అంటే మన యూనివర్స్ చాలా పెద్దది కాబట్టి ఈ డిస్టెన్స్ టైం అనేవి చాలా డిఫరెంట్గా ఆపరేట్ అవుతాయి ఆ లెవెల్లో. ఇప్పుడు చూడండి, మీరు నైట్ స్కైలో చూస్తే స్టార్స్ మీకు కనిపిస్తాయి కదా, అవి చూస్తూ మనం అనుకుంటాం భలేగా బ్యూటిఫుల్గా ఉన్నాయని. కానీ నేను ఇప్పుడు చెప్తున్న ఫ్యాక్ట్ ఒకటి అంటే మీకు మైండ్ బ్లాస్ట్ అవుద్ది. ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా స్టార్స్, అవి ఇప్పుడు కాదు, అవి పాస్ట్లో ఉన్న స్టార్స్ మనకి కనబడుతున్నాయి. ఇవి ప్రజెంట్లో ఉన్న స్టార్స్ కాదు అవి. ఎందుకంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ కనిపించాలంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ మన కళ్ళకి రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం అసలు ఈ డిస్టెన్స్ టైం కనెక్ట్ అసలు స్పేస్లో ఎలా ఉంటుందో. ఎర్త్లో మనం చాలా ఫాస్ట్ ట్రావెల్ చేస్తాం అనుకోండి. అంటే బేసికల్లీ మనం ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫ్లైట్ స్పీడ్ ఎంత ఉంటుంది? 900 km/h. కానీ లైట్ అయితే ఇంకా చాలా ఇన్సేన్ స్పీడ్లో వెళ్తుంది. అసలు లైట్ స్పీడ్ ఎంతో తెలుసా? కాంతి వేగం సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. అంటే 1 సెకండ్లో 3 lakh kilometers ట్రావెల్ చేసేస్తుంది లైట్ రే. అంటే 1 సెకండ్లో లైట్ మన భూమిని 7.5 times రౌండ్ చేస్తుంది. సో యూనివర్స్లో డిస్టెన్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి కిలోమీటర్లతో మెజర్ చేయడం మనకి ఇంపాసిబుల్. అందుకనే సైంటిస్ట్స్ ఈ లైట్ ఇయర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటో చూద్దాం. అసలు లైట్ ఇయర్ అంటే టైం కాదు. అంటే ఇయర్ ఉందని చెప్పి మీరు టైం అనుకోకండి. లైట్ ఇయర్ అంటే టైం కాదు, లైట్ ఇయర్ అంటే డిస్టెన్స్. మరి లైట్ ఇయర్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే లైట్ రే ఒక ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ని లైట్ ఇయర్ అంటారు. అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు అసలు ఆ లైట్ రే స్పీడ్ అంతా ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ఆ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న లైట్ రే 1 సంవత్సర కాలంలో ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక లైట్ రే అంటారు. కిలోమీటర్లో చూసుకుంటే దీని 1 light year ఈజ్ ఈక్వల్ టు 9.46 trillion kilometers. అంటే 9.46 లక్షల కోట్ల కిలోమీటర్లు. సో ఎగ్జాంపుల్గా మనం ఒక స్టార్ని కన్సిడర్ చేద్దాం. అది మనకి 4 light years అవే, అంటే 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అనుకుందాం. అంటే మనకి ఆ స్టార్ నుంచి వచ్చే లైట్ అక్కడ స్టార్ట్ అయ్యి మన ఎర్త్కి మనకి కనబడే టైంకి ఎంత టైం పడుతుందంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే ఆ స్టార్ 4 light years దూరంలో ఉంది అనుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం చూస్తున్న స్టార్ ఇమేజ్ ఉంది కదా, అది యాక్చువల్గా 4 సంవత్సరాల క్రితంది, అంటే 4 years old. ఇప్పుడు ప్రజెంట్ ఇమేజ్ కాదు అది. ఆ స్టార్ ఇప్పుడు చేంజ్ అయిపోయినా బ్లాస్ట్ అయిపోయినా మనకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ ఉంది కదా, అది 4 సంవత్సరాల క్రితంది. సో టెక్నికల్లీ మనం ప్రజెంట్లో కాదు, పాస్ట్లో చూస్తున్న లైట్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం సన్ ఉంది కదా, సన్ నుంచి ఎర్త్కి లైట్ మనకి 8 minutesలో రీచ్ అవుతుంది. అంటే 8 light minutes. అంటే మీరు సన్ రైజ్ అప్పుడు సన్ చూస్తున్నారు కదా, ఆ సన్ ప్రజెంట్ సన్ కాదు, అది 8 minutes ఓల్డ్ సన్ అది. సో మీరు మార్నింగ్ సన్ రైజ్ చూస్తే 8 minutes ఓల్డ్. సన్ ఇప్పుడే డిసపియర్ అవుతాడు కదా, ఐస్కి తెలియడానికి 8 minutes పడుతుంది మనకి. ఇది నిజంగా క్రేజీ. కొన్ని గ్యాలాక్సీస్ ఏంటంటే మనకి మిలియన్స్ ఆర్ బిలియన్స్ లైట్ ఇయర్స్ అవే దూరంలో ఉంటాయి. అంటే మనం చూస్తున్నవి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆ గ్యాలాక్సీస్ ఎలా ఉన్నాయో ఆ లైట్ మాత్రమే. సో బేసికల్లీ టెలిస్కోప్లో చూస్తే మనం యాక్చువల్గా జరిగిపోయిన మన పాస్ట్ని చూస్తున్నామని. అంటే మనం టైం ట్రావెలర్స్ యూజింగ్ లైట్. సో లైట్ అనేది ఒక మెసెంజర్ లాంటిది. ఆ స్టార్లో జరిగిన ఈవెంట్ని క్యాప్చర్ చేసి అది ఫోటో తీసి మనకు పంపిస్తుంది. ఇయర్స్ తర్వాత మన కంటికి కనిపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాతో ఫోటో తీసుకుంటే ఆ మూమెంట్ క్యాప్చర్ చేస్తారు కదా, అలాగే లైట్ కూడా ఫోటోని స్పేస్లో క్యారీ చేస్తుంది అన్నమాట, మార్చేది. సో మనం చూస్తున్నవి యూనివర్స్వి ఓల్డ్ ఫొటోస్. సో కొన్ని డీటెయిల్స్ గుర్తుంచుకోండి. లైట్ స్పీడ్ 3 lakh km/s. లైట్ ఇయర్ 1 light year అంటే 1 yearలో ఒక లైట్ రే ఎంత దూరం ట్రావెల్ చేయగలదో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు.
స్టార్ 4 లైట్ ఇయర్స్ దూరం అంటే మనం 4 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టార్ని చూస్తున్నాం. సన్లైట్ 8 మినిట్స్ లేట్. డిస్టెంట్ గ్యాలాక్సీస్ అయితే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. సో స్పేస్లో డిస్టెన్స్, టైమ్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ టైం మీరు స్కైలో స్టార్ చూస్తారు కదా, గుర్తుంచుకోండి, మీరు చూస్తున్నది ప్రజెంట్ కాదు, పాస్ట్, థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ లైట్. సో మనం ఈ టైము, డిస్టెన్స్ ఎలా ఆపరేట్ అవుతాయో ఆ యూనివర్స్ స్కేల్లో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మనం మన యూనివర్స్ ఎంత పెద్దది, అసలు లైట్ ఇయర్ అంటే ఏమిటి, మార్స్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇవి చూద్దాం ఒకసారి. మీరు నైట్ స్కై చూస్తే చిన్న చిన్న ట్వింక్లింగ్ స్టార్స్ కనిపిస్తాయి కదా, స్టార్స్ని చూసి ఎంత పెద్దదో అని అనుకుంటాం. ఇప్పుడు చూడండి, మన ఎర్త్ ఒకటి ఉంది కదా, అది చిన్న డాట్ లాంటిది ఒక టోటల్ యూనివర్స్లో. మనం ఎక్కడ ఉన్నాం, సోలార్ సిస్టంలో ఉన్నాం. సోలార్ సిస్టంలో సన్, మెర్క్యూరీ, సన్ మన స్టార్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఇలా ప్లానెట్స్ ఉన్నాయి. ఈ సోలార్ సిస్టమ్ కూడా మిల్కీవే గ్యాలక్సీలో ఒక టైనీ పార్ట్. మిల్కీవేలో ఆల్మోస్ట్ 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అసలు 1 బిలియన్ అంటే అంత 100 కోట్లు, అంటే 100 కోట్లు ఇంటూ 100 చేయండి, అన్ని స్టార్స్ ఉన్నాయి మన మిల్కీవే గ్యాలక్సీలో. మళ్ళీ ప్రతి స్టార్కి వాటి ఓన్ ప్లానెట్స్ ఉంటాయి మన సన్ లాగా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, టోటల్ యూనివర్స్లో ఇంకా బిలియన్స్ ఆఫ్ గ్యాలాక్సీస్ ఉంటాయి అన్నమాట. సో బేసికలీ మనం ఇంకా అసలు స్టార్టింగ్ లైన్లో కూడా లేం. సో యూనివర్స్ సైజ్ ఎలా మెజర్ చేస్తారంటే లైట్ ఇయర్స్లోనే. చెప్పాను కదా, 1 లైట్ ఇయర్, లైట్ 1 ఇయర్లో ఎంత ట్రావెల్ చేస్తుందో దాన్ని లైట్ ఇయర్ అంటారు. సో హ్యూమన్ స్పీడ్తో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలోని మన రాకెట్స్తో ట్రావెల్ చేస్తే లైట్ స్పీడ్లో 1% కూడా రీచ్ అవ్వలేము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ స్పేస్ ఎక్స్ ఉంది కదా, స్పేస్ ఎక్స్లో వెళ్తున్న ఫాస్టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ దాని స్పీడ్ 60,000 km/h ఉంటాయి. బట్ లైట్ స్పీడ్ km/hలో చెప్తే లైట్ స్పీడ్ అంతా 10 crore km/h. సో డిఫరెన్స్ చూసారా ఎంత ఉందో. ఇంకోటి, ఇప్పుడు మనకున్న నియరెస్ట్ స్టార్, సన్ కాకుండా నియరెస్ట్ స్టార్ ఎంత దూరంలో ఉందో తెలుసా? ప్రాక్సిమా సెంచురీ అంటారు. అది 4.2 లైట్ ఇయర్స్ అవే. అంటే దాని నుంచి వచ్చే లైట్ మనం రీచ్ అవ్వడానికి 4 ఇయర్స్ పడుతుంది. సో సరే, మీ ఫ్రెండ్ అన్నాడు మీతో, అరే మనం ఎంతకాలంలో ఇలాగ భూమి మీద ఉంటాం, మార్స్ ప్లానెట్కి వెళ్దాం అని అన్నాడు. సరే, ఎప్పుడు వెళ్తాం మార్స్ ప్లానెట్కి, ఒకసారి చూద్దాం. మార్స్ ప్లానెట్కి వెళ్ళడానికి ప్రజెంట్ టెక్నాలజీతో మనకి ఎంత టైం పడుతుంది. సో మార్స్ కొలనైజేషన్ ప్లాన్స్ ఉన్నాయి మనకి ఫ్యూచర్లో మన హ్యూమన్స్కి. మార్స్ డిస్టెన్స్ అంతా ఎర్త్ నుంచి 225 మిలియన్ కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాదు, కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది, కొన్నిసార్లు దూరంగా. ఎందుకంటే అన్ని కాన్స్టెంట్గా రొటేట్ అవుతూ రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా ఎలిప్టికల్ ఆర్బిట్లో సన్ చుట్టూ. ఇప్పుడు కరెంట్ రాకెట్స్తో మార్స్ రీచ్ చేయడానికి 6 to 9 months పడుతుంది. బట్ నెక్స్ట్ 30 yearsలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే 1 to 3 monthsలో మనం రీచ్ అవ్వగలం. ఎలాన్ మస్క్ స్టార్షిప్ ప్రాజెక్ట్ ఏం కూడా అదే, మనుషులు మార్స్లో కాలనీ సెట్ చేయడం. మరి యూనివర్స్ అసలు ఏంటి, యూనివర్స్ ఎండ్లెస్సా? సైంటిస్ట్ ఏం చెప్తారంటే యూనివర్స్ కంటిన్యూగా ఎక్స్పాండ్ అవుతుందట. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ ఇప్పటి వరకు స్పేస్ స్ట్రెచ్ అవుతూనే ఉంది. బిగ్ బ్యాంగ్ నుంచి అంటే ఎవ్రీ సెకండ్ గ్యాలాక్సీస్ మన నుంచి దూరం అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక బెలూన్ ఉంది. ఆ బెలూన్లోని మీరు ఒక చిన్న ఇంక్తోని జస్ట్ డాట్స్లో పెట్టండి బెలూన్ మీద. బెలూన్ ఇలా ఇన్ఫ్లేట్ అవుతే ఆ డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే మన యూనివర్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతుందని అంటున్నారు. మనం బిగ్ బ్యాంగ్ థియరీ గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.